మీరందరూ కలిసి ఎచ్చెర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని వదిలేశారు, మర్చిపోయారు అని నేను అంటాను. తెలుగుదేశం పార్టీ హెచ్చర్లో ఏం వదిలేదండి. అక్కడ ఇన్ఛార్జ్ లేక ఇబ్బందులు పడుతున్నారని అక్కడ క్యాడర్ ఆవేదన చెందుతున్నారు. అది పార్టీ నిర్ణయం. పార్టీ అలాగైనా దాన్ని తెలుగుదేశం పార్టీ అధిష్టానమే గెలిచిన తర్వాత మర్చిపోయింది అంటారు. అలా ఏం లేదండి. తెలుగుదేశం పార్టీ 175 నియోజకవర్గాలని ఒకే రకంగా చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ ఉన్న వాళ్ళు చాలా బాగా పనిచేస్తున్నారు. అక్కడ చాలా బాగా పనిచేస్తున్నారు సార్. ఏదైనా అంటే బీజేపీ ఎమ్మెల్యే ఆ ప్రాంతంలో ఉన్నారు, వాళ్ళు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, చూసుకుంటారు. పార్టీ పరంగా ఒక సభ్యత నమోదు కానీ ఇంకోటి కానీ ఏదో ఒకటి చూసుకోవాలి. సభ్యత డైరెక్షన్ ఇస్తారు. సభ్యత నమోదు గురించి మీరు మాట్లాడుతున్నారు. హెచ్ఆర్లో నాకు తెలిసి విజయనగరం పార్లమెంట్ లో నంబర్ 2 పొజిషన్ లో ఉందండి. నాకు తెలియదు. నంబర్ 2 పొజిషన్ లో ఉంది. అదే చెప్తున్నా. ఇన్ఛార్జ్ లేకపోతే నెంబర్ 2 ఉంటే ఇన్ఛార్జ్ ఉంటే ఎలా ఉంటుంది? ఇన్ఛార్జ్ అనేది అది సరైన సమయంలో పార్టీ తీసుకునే నిర్ణయం పార్టీ అలాగా తీసుకుంటుంది. పార్టీ తీసుకుంటుంది. ఇప్పుడు అక్కడ ప్రజలకు కానీ పార్టీకి కానీ క్యాడర్కి కానీ సమస్యలు లేకుండా కూటమి ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన అందరినీ కలుపుకొని వెళ్తున్నారు. మా నాయకులు ప్రభుత్వ పరంగా చూసుకుంటారు సార్. పార్టీ పరంగా కూడా అక్కడ ఆల్రెడీ సమర్థవంతమైన నాయకత్వం ఉంది కాబట్టి నంబర్ 2 ఇప్పుడు పొజిషన్లో ఉన్నారు. ఆల్మోస్ట్ పోటీ పడుతున్నారు. గజపతి నగరం, హెచ్ఆర్లో 2 పోటీ పడుతున్నాయి. వాళ్ళతో మేము పోటీ పడుతున్నాం ముందుకు రావడానికి. సో అక్కడ ఉన్న నాయకత్వం దృష్ట్యా అక్కడ నాయకులు ఉన్నారు. పార్టీ సరైన సమయంలో సరైన వ్యక్తికి పార్టీ నిర్ణయం. చాలా మంది అనుకున్నారు 2024లోనే కిమిడేరు రామ్మలిక్ నాయుడిని క్షేత్రస్థాయి ఎన్నికల్లో చూస్తామని చెప్పి, భవిష్యత్తులో ఎప్పుడు క్షేత్రస్థాయి ఎన్నికల్లో రామ్మలిక్ నాయుడు మాకు కనిపించే అవకాశం ఉంది? సమయానుసారం దానికి సమాధానం వస్తుందండి. ఇప్పుడు అది చెప్పడం కానీ ఇప్పుడు అది దానికి సందర్భం కానీ లేదు. ప్రస్తుతానికి ప్రజలు చీపురుపల్లి పార్టీ మమ్మల్ని చీపురుపల్లిలో పోటీ చేశాము, పార్టీ నిర్ణయం బట్టి గెలవటం జరిగింది. ఇప్పుడు అక్కడ పని ఉంది, ఆ పని చేసుకుంటూ వెళ్తున్నాం. భవిష్యత్తులో ఏ నిర్ణయం పార్టీ తీసుకుంటే దానికి అనుగుణంగా పార్టీ ఎక్కడి నుంచి చేయమంటే అక్కడి నుంచి పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ఇప్పుడు చీపురుపల్లి మా పని, అదే పనిని ముందుకు సాగుతున్నాం. ఆ రోజు హెచ్చర్లో అలాగే చేసాం. అంతకుముందు మేము రాజాను ఉణుకూరు నుంచి కూడా అలాగే చేసాము. సో ఎప్పుడైనా కూడా ప్రజలు పార్టీ ఏ పని ఇస్తే ఆ పని చేయటమే మాకు తెలుసు తప్ప ఇంకా దానికంటే ముందు ఆలోచించడం లేదా రేపు భవిష్యత్తుకి ఇది చేసేస్తాం అది చేసేస్తాం అని ఏం లేదు. తప్పకుండా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా పార్టీ నిర్ణయం బట్టి వెళ్ళడమే మాకు తెలిసిన కార్యక్రమం. కిమిడి కళా వెంకట్రావు ఉణుకూరులో చేశారు, చేసి చూపించారు. హెచ్చెర్లలో చేశారు, చేసి చూపించారు. 2029 నాటికి కళా వెంకట్రావు గారి సారథ్యంలో మన చీపురుపల్లి ఎలా ఉండబోతుంది? 2029 నాటికి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం ఎలా ఉండబోతుంది? 2029 ముందు చీపురుపల్లి గురించి మాట్లాడాల్సి వస్తే ఏవైతే వాగ్దానాలు ఇచ్చామో ఆ వాగ్దానాలన్నీ కూడా పరిపూర్ణంగా పూర్తి చేయడం కోసం అహర్నిశలు కష్టపడుతున్నాము, కృషి చేస్తున్నాము. తోటపల్లి ప్రాజెక్ట్ని చివరి గ్రామాల దాకా తీసుకొస్తామని చెప్పాం. తప్పకుండా నీరు అన్ని గ్రామాలకి తోటపల్లి అందేలాగా చేస్తాము. అదేవిధంగా ఇండస్ట్రీస్ తీసుకొస్తామని చెప్పాం. దానికి అనుగుణంగా కూడా మాట్లాడడం జరుగుతుంది. తప్పకుండా ఇప్పుడు ఏదైతే కొత్త ఇండస్ట్రియల్ పాలసీ వచ్చిందో దాంట్లో చీపురుపల్లికి కూడా స్థానం ఉండేలాగా చూస్తాము. దానికి కావాల్సిన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారి చొరవతో, అలాగే ఇండస్ట్రీస్ మినిస్టర్ గారి చొరవతో, అలాగే జిల్లా మంత్రిగా ఉన్న శ్రీనివాస్ గారు కూడా మరి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మంత్రిగా ఉన్నారు కాబట్టి శ్రీనివాస్ గారి చొరవతో తప్పకుండా చీపురుపల్లిలో మంచి ఇండస్ట్రీస్ రావడానికి, అలాగే ఉన్న ఇండస్ట్రీస్ని కూడా తెరవడానికి ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిని కూడా చర్చిస్తున్నాము. త్వరితగతిలో అవన్నీ కూడా ముందుకెళ్ళేలాగా చూస్తాం. చీపురుపల్లిని మీరు చెప్తున్నారు మొన్నటిదాకా 4 దప్పాలు ఎమ్మెల్యే కదా, ఏం చేయలేదు బొత్స ఈ ప్రాంతంలో? అంతకే బొత్స ఈ ప్రాంతంలో ఏం చేశారు అని అంటే ఇప్పటికి పూడుకులు తినే ఇప్పటికి అంటే మేము వచ్చిన తర్వాత 20 లక్షలు 20 లక్షలు 25 లక్షల దాకా పూడుకులు తీయడం కోసం తోటపల్లి ప్రాజెక్టులోకి కేటాయించడం జరిగింది. కానీ అది సరిపోవట్లేదు, ఇంకా రావాలి, చెయ్యాలి. వచ్చే సంవత్సరం కల్లా పూర్తిగా పూడికలన్నీ తీసేసి నీరు అందేలా చేస్తాము. అదేవిధంగా ఎప్పుడైనా మీ రాష్ట్రంలో కేవలం చీపురుపల్లే కాదు, మీరు ఏ నియోజకవర్గం తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా అభివృద్ధి జరిగింది అని అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది తప్ప
అవి తెలుగుదేశం పార్టీ లేనప్పుడు ఎప్పుడూ ఎక్కడ అభివృద్ధి జరగలేదు. ఈరోజు చీపురుపల్లిలో కూడా అదే పరిస్థితి.